ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాణి. ఈరోజు నేను మీకు ఫిష్ గ్రేవీ కర్రీ చేసి చూపించబోతున్నానండి. నా వీడియోస్ని మీరు సపోర్ట్ చేసి లైక్ చేస్తున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉందండి. ఇలాగే ప్రతి వీడియోని లైక్ చేసి కామెంట్ పెడతారని ఆశిస్తున్నాను. ఫిష్ కర్రీకి కావాల్సిన పదార్థాలు చూపిస్తానండి. ఒక ఆనియన్ తీసుకుని కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. పచ్చిమిర్చి కూడా, స్ప్రింగ్ ఆనియన్స్ తీసుకుని అవి కూడా కడిగి కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. కొత్తిమీర అండి ఇది, అది కూడా కడిగి కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. దాల్చిన చెక్క, లవంగాలు, ధనియాలు, జీలకర్ర, ఆవాలు, గసగసాలు, గరం మసాలా దినుసులు కూడా పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఫిష్ అండి. ఫిష్కి తల దగ్గర, తోక దగ్గర ముక్కలు తీసేసి సపరేట్ చేసి మధ్యలో ముక్కలు తీసుకుంటున్నానండి నేను. అంటే ఇగురు కూర కదా ఇది, అందుకే అలా తీసుకొని కడిగి వాటిని కూడా పక్కన పెట్టుకున్నాను. రండి కుకింగ్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ వెలిగించుకొని పాత్ర పెట్టుకోవాలండి. ఎందుకంటే గరం మసాలా దినుసులు చూపించాను కదా, వాటిని కొంచెం డ్రై రోస్ట్ చేసుకుందాం. ఆయిల్ ఏమీ లేకుండా ఇలా ఫ్రై చేసుకుందాం. కొంచెం సేపు అలా ఫ్రై అవ్వాలి. లైట్గా ఫ్రై చేసుకోండి, మాడనివ్వద్దు. అవి తీసుకొని మిక్సీ జార్లో వేసేసుకుంటున్నాను. వెల్లుల్లి అండి ఇవి, పై పొట్టు తీసేసి వాటిని కూడా కొంచెం సేపు ఫ్రై చేద్దాం, డ్రై రోస్ట్ చేద్దాం. అలా డ్రై అయిన తర్వాత వాటిని కూడా జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. కొంచెం అల్లం ముక్క కూడా వేసుకోవాలండి గ్రైండ్ చేసేటప్పుడు. అలా తీసుకొని గ్రైండ్ చేసుకుందాం. అల్లం ముక్కలండి ఇవి, సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం, వాటిని కూడా జార్లో వేసేసుకున్నాను. గ్రైండ్ చేశాను చూడండి, ఇలా వచ్చింది. ఇప్పుడు దానిలోనే 3 టీ స్పూన్స్ కారం, అంటే నాన్ వెజ్ కర్రీస్కి స్పైసీగా ఉంటేనే బాగుంటుంది కదా. టేస్ట్కి సరిపడా ఉప్పు, కొన్ని వాటర్ పోసుకుందామండి. ఎందుకంటే మెత్తగా నలగాలి, చక్కగా పేస్ట్ బాగా రావాలి. అలా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు చిన్న ప్రాసెస్ ఉందండి మనకి. కర్రీ కన్నా ముందు, కర్రీ స్టార్ట్ చేయకముందు ఒక చిన్న ప్రాసెస్ చేసుకోవాలి. అలా ఫిష్ తీసుకొని కొంచెం సాల్ట్, కారం చల్లుకోవాలండి ముక్కల పైన లైట్గా. ముక్కలకి మాత్రమే పట్టేలా లైట్గా చల్లుకుందాం, ఎక్కువ అక్కర్లేదండి. కొంచెం అలా చల్లుకోవాలి. చల్లుకుని ముక్క అంతటికి అప్లై చేసుకుందాం. ప్రతి ముక్కకి ఉప్పు కారం పట్టేలా చేసుకుందాం. అలా చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు కళాయి తీసుకొని ఆయిల్ పోసుకొని ఆ ఫిష్ పీసెస్ని ఒక్కొక్కటి ఆయిల్లో వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేద్దామండి, ఎక్కువ అక్కర్లేదు. ఇగురు కూరే కదా ఇది, ఫ్రై కాదు కదా. అలా కొంచెం సేపు ఆయిల్, ఉప్పు, కారం ప్రతి ముక్కకి పట్టేలా కొంచెం సేపు అలా ఆయిల్లో పెట్టుకుందాం. ఇప్పుడు ముక్కలన్నీ ఒక్కసారి వెనక్కి తిప్పుకుందామండి. అలా అలా ఆయిల్, ఉప్పు, కారం ముక్కకి పడితే చాలా అంటే చాలా బాగుంటుందండి కర్రీ. మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని రుచికరమైన వంటలతో రోజు మీ ముందుకి వస్తాను. వీడియో కింద నా ఫోటో ఉంటుంది కదండి, దాని పక్కనే రాణి కుకింగ్ స్టైల్ అనే ఛానల్ నేమ్ ఉంటుంది. దానికి రైట్ సైడ్లో రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంటుంది. దానిని ఒకసారి టచ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.
నేను ఏ వీడియో పెట్టినా వెంటనే 5 మినిట్స్లో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ కర్రీ మాత్రం డిఫరెంట్గా ఉంటుందండి, చాలా అంటే చాలా బాగుంటుంది. వీడియో మొత్తం చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. టేస్ట్కి ఒకటి నేను చూపిస్తాను, దానివల్ల టేస్ట్ చాలా పెరుగుతుందండి కర్రీకి. అలా ముక్కలన్నీ మనం కూర వండుకోవాలి అనుకున్న ముక్కలన్నీ కూడా అలా ఆయిల్లో ఒక్కసారి అలా ఆయిల్లో ఫ్రై చేసి తీసేద్దాం. అలా ఉప్పు కారం పట్టింది కదండి ముక్కలకి, వాటినన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. అలా తీసేసుకుని పక్కన పెట్టుకుని కళాయి తీసి పక్కన పెట్టేద్దామండి. ఇప్పుడు కర్రీకి కావలసిన కూర దాకా పెట్టుకుందాం. దానిలో ఒక 4 గరిటెల ఆయిల్ పోస్తున్నానండి నేను. ఎందుకంటే నాన్ వెజ్ కర్రీస్కి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది కదా, లేకపోతే టేస్ట్ రాదు కూరకి. ఆయిల్ అలా కాగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి అండి ఇవి, వాటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకుందాం. ఇప్పుడు కొన్ని కరివేపాకులు, మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కట్ చేసి కడిగి పెట్టుకున్న స్ప్రింగ్ ఆనియన్స్, ఉల్లిబొందండి ఇది, వాటిని కూడా ఇలా ఫ్రై చేసుకుని దానిలో 1 టీ స్పూన్ ఉప్పు వేసి ఫ్రై చేస్తే చక్కగా ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయి కదా. అలా ఫ్రై చేసుకోవాలన్నమాట కొంచెం సేపు. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకు చక్కగా ట్రై చేయాలనిపిస్తుందండి కూర చూస్తే. మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, గరం మసాలా దినుసులు, ఉప్పు కారం, దానిని ఆనియన్స్లో వేసి కొంచెం సేపు ఫ్రై చేసుకుందాం. అలా కొంచెం సేపు ఫ్రై అయ్యి ఆయిల్ పైకి తేలిన తర్వాత కొన్ని వాటర్ పోసుకుందామండి. గ్రేవీకి కావాల్సిన వాటర్ కొన్ని పోసుకోండి. నేను 1/2 లీటర్ పోస్తున్నాను. మీరు కూడా తగినన్ని పోసుకోండి, ఎక్కువ అక్కర్లేదు. ఫిష్ కర్రీకి కొన్ని పోసినా సరిపోతుంది. ఫిష్ ఎక్కువసేపు ఉడికితే ఊడిపోయే అవకాశం ఉంటుంది కదా, అందుకే కొన్ని మాత్రమే నీళ్లు పోసి కొంచెం సేపు ఉడకనిద్దాం గ్రేవీని. చక్కగా ఉడుకుతుంది కదండి. కూరని మాడనివ్వకుండా అలా గరిటెతో కలుపుతూనే ఉండండి. మీరు కూడా తప్పకుండా వండుకోవాలండి ఇది. ఇప్పుడు ఒక టిప్ చెప్తానన్నాను కదండి, అది కాచి చల్లార్చిన పాలండి ఇవి. ఈ పాల వల్ల కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది అనమాట, డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. నేను చాలాసార్లు వండానండి, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మనం ఆయిల్లో ఫ్రై చేసి పెట్టుకున్న ఫిష్ ఉంది కదా, ఆ పీసెస్ని ఒక్కొక్కటి అలా ఆయిల్లో వేసేసుకోవాలి. చక్కగా సర్దుకోవాలండి పల్చగా. అలా పెట్టుకుని మూత పెట్టేసుకుందాం. ఒక 5 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి మళ్ళీ ఆ ఫిష్ పీసెస్ని ఒక్కొక్కటి వెనక్కి తిప్పుకొని పెట్టుకుని కొంచెం సేపు ఉడకనిద్దాం. ఉడుకుతుంది కదండి చక్కగా. ఇప్పుడు కొంచెం టేస్ట్ చూసుకుందామండి, ఉప్పు సరిపోయిందో లేదో అని. చాలకపోతే మళ్ళీ వేసుకోండి. ఒకేసారి ఎక్కువ వేయొద్దండి కర్రీలో, ఉప్పు ఎక్కువైతే మనకి టేస్ట్ మొత్తం చెడిపోతుంది. అందుకే కొంచెం తక్కువ వేసుకొని
కావాలంటే ఇంకొకసారి వేసుకోవచ్చు. కూర రెడీ అయిపోయిందండి. కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. చూడండి చక్కగా ముక్కలన్నీ ఎంత బాగా వచ్చినాయో. చక్కగా వచ్చింది కదా కర్రీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారు కదా. నా ఛానల్ని ఇలాగే సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నానండి. మీకు అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నా వీడియోకి లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మీ రాణి.